అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు, ప్రస్తుతం ఇప్పుడు కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కందుకూరు పేరు వినగానే మొదటగా గుర్తొచ్చేటువంటి పేరు రాజకీయ పరంగా మానుగుంట మహేదర్ రెడ్డి గారు. సో మహేదర్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీకి కాకుండా సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే కందుకూరులో కనిపిస్తాను. సో ఈయన కందుకూరుకి స్థానికుడు. ఈయన ఇక్కడ నుంచి అతను 4 సార్లుగా కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి ఉన్నాయి. 2019 నుంచి 14 వరకు వైఎస్ఆర్సీపీలో ఇక్కడ ఈయన ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఈయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఇక్కడ మహేదర్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే 2019లో పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తిగా కందుకూరు నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 24కు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అకారణంగా ఈయనకి టికెట్ ఇవ్వకుండా చేజేతులారా వైఎస్ఆర్సీపీ చెడగొట్టుకున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన స్థానిక నేతగా ఉంటాడు. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గంలో అప్డేట్ ఎలా ఉంటుంది అనేది ఈయనకు పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నిజంగా ఇంత నియోజకవర్గం మీద పట్టు లేనటువంటి వ్యక్తులే కానీ ఈయనంత పట్టున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. సో ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని కేవలం బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఒక దృక్పథంతో వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బీసీకి ఇవ్వాలని ఒక నినాదంతో అక్కడ బీసీలకు ఇవ్వడం జరిగింది. సో ఈయన కనీసం నియోజకవర్గాల్లో రాష్ట్రంలో దగ్గర 90 నుంచి 100 సీట్లు మార్చినటువంటి పరిస్థితుల్లో కూడా మహేదర్ రెడ్డి గారి సీట్ని మార్చి వేరే చోట ఇస్తారని ఆలోచించారు, కానీ ఎక్కడా ఇవ్వలేదు. పైగా ఈయన మీద ఒక రూమర్ తీసుకొచ్చారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఈయన తిట్టలేదు, పార్టీకి వైఎస్ఆర్సీపీలో కాముగా ఉంటున్నారు కానీ ప్రతిపక్షాన్ని నిందించట్లేదు అనే కోణంలో ఆయన మీద వైఎస్ఆర్సీపీ సొంత పార్టీలోనే వాదనలో రేగిన పరిస్థితులు నాటి రోజుల్లో జరిగినాయి అనమాట. సో అయినా కూడా ఆయన ఎక్కడా కూడా ఎటువంటి మాట్లాడలేదు. సరే, పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తానన్నారు. ఆయన పార్టీకి ఆయన సైలెంట్ అయిపోయారు. సో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలతో పాటు కందుకూరులో కూడా ఆయన లేని లోటు అనేది చాలా క్లియర్గా కనిపించింది. పార్టీ దారుణాతి దారుణంగా ఓటమి పాలైంది. ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా గెలిచే పరిస్థితులు 2024 ఎన్నికల్లో కూటమికి అలా కలిసి వచ్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మహేదర్ రెడ్డి గారు ఇప్పటికీ కామ్గానే ఉన్నారు. జనసేనలోకి వెళ్తారంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారంటూ రకరకాల వార్తలు వచ్చినాయి. అయితే ఏవి కూడా ఆయన ఎక్కడ కూడా కొట్టిపారేశారు, ఎక్కడ కూడా దానికి స్పందించిన పరిస్థితులు అయితే లేవు. అఫీషియల్గా ఎక్కడ కూడా ఆయన ప్రకటించలేదు. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన బెంగళూరులో ఆయనతో కలిశారనే వార్తలు అయితే నిన్నటి నుంచి బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరలా వైఎస్ఆర్సీపీలోకి రీజాయినింగ్ అవుతూ పార్టీ కేడర్ని బలపరచడానికి ఇలాంటి సీనియర్ నాయకులే కావాలంటూ తమ తప్పు తాము తెలుసుకున్నామంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇది అఫిషియల్గా ఎక్కడా కూడా ఎవరు ప్రకటించలేదు, కానీ కొన్ని వార్తలు అయితే బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు కందుకూరు పరిస్థితులు కూడా చూస్తే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ ఉన్న ఇన్ఛార్జి కావచ్చు, పెద్దగా నియోజకవర్గంలో యాక్టివిటీలు ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గెలిచినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు ఇటీవల జరిగినటువంటి గుడ్లూరు మండలంలో జరిగినటువంటి హత్యాకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన దాని మీద బాగా రూమర్స్ ఎదుర్కొంటా ఉన్నారు. సో పైగా ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద తలనొప్పిగానే ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కూడా యాక్టివిటీ తగ్గిందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కానీ పార్టీ క్యాడర్ అయితే బలంగానే ఉంది, యాక్టివ్గానే పనిచేస్తున్నారు. కానీ మహేదర్ రెడ్డి గారు అయితే ఇంకా బలంగా ఉంటుంది అనే వాదనలు అయితే కందుకూరు నియోజకవర్గంలో వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మహేదర్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి మరలా వచ్చి రీఛార్జ్ అయ్యే విధంగా ఆలోచనలు ఉన్నాయా అంటే అఫీషియల్గా ఎక్కడ జరగలేదు. కానీ సోషల్ మీడియాలో కావచ్చు, స్ట్రీమ్ మీడియాస్లో కావచ్చు, ఆయన అనుచరులు కూడా వైఎస్ఆర్సీపీలోకి మరలా రీజాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఇది ఏదైనా కూడా అఫీషియల్ కాదు కాబట్టి ఆయన నోట వచ్చేంత వరకు, అఫీషియల్గా ప్రకటించేంత వరకు
కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.